అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. జై హింద్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఆగస్టు 3, 2025 ఆదివారం నుంచి 9 ఆగస్టు 2025 శనివారం వరకు మనం ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు చూసుకున్నట్లయితే ముందుగా మేషరాశి వారి యొక్క వారఫలాలు చూసుకుందాం. గ్రహగతుల ఆధారంగా మేషరాశి వారికి 3 ఆగస్టు 2025 ఆదివారం నుంచి 9 ఆగస్టు 2025 శనివారం వరకు వారఫలాలు మనం చూసుకున్నట్లయితే తృతీయంలో శుక్రగురుల యొక్క సంచారం, చతుర్థంలో రవి బుధులు, పంచమ కేతు సంచారం, షష్టమంలో కుజుని సంచారం, భాగ్యస్థిత దశమ చంద్రుడు, ఏకాదశ రాహు, ద్వాదశ శనైశ్వరుడు యొక్క సంచారం. ఇక మేషరాశి వారికి ఆగస్టు మాసంలో ఈ 3 నుంచి 9వ తారీఖు వరకు శ్రావణ మాసంలో అత్యంత శుభప్రదమైనటువంటి గ్రహస్థితి నడుస్తున్నది. ఇక మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం, ద్వాదశ శనైశ్వరుడి యొక్క సంచారం వల్ల ఈ వారంలో అనుకున్న విధంగా ప్రతి పనిలో కూడా చక్కటి శుభఫలాలు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. దశమ చంద్రుడి యొక్క సంచారం వల్ల మేషరాశి వారికి తలపెట్టిన ప్రతి పనిలో చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. తృతీయంలో శుక్రగురుల సంచారం వృత్తి వ్యాపారాల వారికి ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అర్ధాష్టమ రవి బుధుల యొక్క సంచారం వల్ల గృహ సంబంధితమైనటువంటి విషయాలు, గృహంలో మొదలుపెట్టేటువంటి కార్యాచరణ, కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. మరి ఈ రాశి వారికి పంచమ కేతువు, షష్టమ కుజుని యొక్క సంచారం. ఇప్పుడు మనకు ముఖ్యంగా మేషరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు, కొంత అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అంటే రుణ బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. ఆర్థిక పరమైనటువంటి రుణాలను తిరిగి పొందేటువంటి ప్రయత్నంలో కొంత ఆలస్యం జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి ఏలినాడి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మేషరాశి వారికి దశమ చంద్రుడు, ఏకాదశ రాహు యొక్క సంచారం వల్ల వృత్తి వ్యాపారాల రీత్యా సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి. తృతీయ బృహస్పతి యొక్క సంచారం వల్ల విద్యా సంబంధమైనటువంటి రంగాల్లో అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. విదేశీ ప్రయాణం, ఉద్యోగ సంబంధితమైన కార్యాచరణ ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకున్నారు. ఇక విదేశీ ఉద్యోగం, విదేశీ ప్రయాణం, ఉన్నతమైనటువంటి చదువుల విషయంలో మేషరాశి వారికి ఈ వారంలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. లాభస్థిత రాహు సంచారం వల్ల ముఖ్యంగా ఈ రాశి వారికి వాహన సంబంధితమైనటువంటి ప్రయాణాలు చేసేవారు, సుదూర ప్రాంతాలు ప్రయాణాలు, మరి అలాగే వాహన సంబంధితమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకునేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో మేషరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి పంచమ కేతువు, షష్టమ కుజుని యొక్క సంచారం వల్ల స్నేహితులు, మధ్యవర్తుల విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించండి. అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ, వృత్తి సంబంధితమైనటువంటి ఫైనాన్స్ వ్యాపారాలు, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, మధ్యవర్తిత్వం లాంటి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. షష్టమ కుజుని యొక్క సంచారం వల్ల ఎంత మనం పాజిటివ్గా మంచిగా ముందుకెళ్తున్నప్పటికీ కూడా అనుకోనటువంటి కొంత షష్టమ కుజుని యొక్క ప్రభావం వల్ల ఫైనాన్షియల్ విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. కాబట్టి శక్తికి మించి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునేటువంటి వారు, నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకునేటువంటి వారికి ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి కొత్త వ్యాపారాలు చేసుకునే వారికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఫైనాన్స్ వ్యాపారాలు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారం లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. దైవిక కార్యాచరణ, పుణ్యక్షేత్ర దర్శనాలు, గృహంలో శుభకార్యాచరణ చేసుకునేటువంటి వారంగా మేషరాశి వారికి చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా స్త్రీలలో ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. మరి అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కానివ్వండి, స్త్రీలకు ముఖ్యంగా లాంగ్ టర్మ్ డిసీజెస్ కానీ, బ్యాక్ పెయిన్, L1, L4 లాంటి సమస్యలు కానీ, దీర్ఘకాలిక సమస్యలు కానీ, మరి పని ఒత్తిడి, శ్రమ, కుటుంబపరమైన విషయాల్లో, ఉద్యోగపరమైన విషయాల్లో ఒత్తిడి భారం కాస్త పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా మేషరాశి కలిగినటువంటి వారిలో స్త్రీలలో ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించండి. పురుషులు కూడా ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త స్వల్పపరమైనటువంటి ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి పంచమ కేతు యొక్క సంచారం వల్ల ఆశించిన మేరకు వ్యవసాయదారులకు, కార్మికులకు, కర్షకులకు చాలా సానుకూల పరిస్థితులు ఉంటాయి. అలాగే
ప్రతిరోజు చేసుకునేటువంటి కార్యాచరణ విషయాల్లో సానుకూలమైన పరిస్థితులు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అన్యోన్య దాంపత్య విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అలాగే మా ఆస్తి సంబంధితమైనటువంటి వ్యవహారాలు, కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో కొంత అనిశ్చిత ఉన్నప్పటికీ అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారు ముఖ్యంగా ఈ వారంలో చేయదగినటువంటి మీరు పరిహారాల గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఈ రాశి వారికి ముఖ్యంగా పంచమ కేతువు షష్టమ కుజుని యొక్క సంచారం ఉండటం, మేషరాశి వారు ప్రతి మంగళవారం విశేషంగా శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాన్ని చేసుకోండి. ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం మేషరాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది. దీంతోపాటు ఏలినాడి శని ప్రభావం, ద్వాదశ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల శనివారం రోజు విశేషంగా మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, సింధూరంతో నాగబల్లి దళాల చేత అర్చన చేసుకోవటం మేషరాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలను సాధించుకునేటువంటి వారంగా